తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బేల మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. వివిధ గ్రామాల నుండి రోగులు ఉదయమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని తమ పేర్లను నమోదు చేసి సాధారణ వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా స్థానిక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బేలా పిఎస్సిలో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్టుల ప్రత్యేక వైద్య శిబిరం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 5 రకములమైన ఈ స్పెషలిస్ట్ వైద్యులు అనేది అందుబాటులోకి వచ్చారు. అందులో మనకు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెంటల్, అట్లాగే ఆప్థమాలజీ అంటే కంటికి సంబంధించినవి, అట్లాగే పిల్లల వైద్య నిపుణులు ఇక్కడికి రావడం జరిగింది. ఎముకల వైద్య నిపుణులు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం స్పెషల్ ప్రొవిజన్ కింద ఇక్కడ ఈరోజు వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది. సో మన మండల ప్రజలందరూ కూడా ఈ స్పెషలిస్ట్ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఈ ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని నివారించుకోవాలని నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. సో ఈ క్యాంప్ స్టార్ట్ అయిన సందర్భంగా ఈ క్యాంపుని ఇక్కడ పిఎస్సి బేలాలో అరేంజ్ చేసిన సందర్భంగా నేను మన మండల అధికారులందరికీ అట్లాగే మన జిల్లా వైద్య అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు మండల వాసుల తరఫున